బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నాటో నుంచి వైదొలిగే యోచనలో ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్తో యుద్ధంలో మిత్ర దేశాలు ఆశించిన స్థాయిలో మద్దతు ఇవ్వకపోవడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటో నుంచి తప్పుకునే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నామన్నారు. నాటో కూటమి కేవలం పేపర్ టైగర్ అని, ఈ విషయం పుతిన్కు బాగా తెలుసన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నాటో నుంచి వైదొలిగే యోచనలో ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్తో యుద్ధంలో మిత్ర దేశాలు ఆశించిన స్థాయిలో మద్దతు ఇవ్వకపోవడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటో నుంచి తప్పుకునే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నామన్నారు. నాటో కూటమి కేవలం పేపర్ టైగర్ అని, ఈ విషయం పుతిన్కు బాగా తెలుసన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్. మోనికా, గుడ్ ఈవినింగ్. సో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైనిక బలం కోసం, సైనిక శక్తి కోసం నాటో దేశాలు కూడా రావాలి, యుద్ధంలో కలిసి రావాలి, సైనిక శక్తి కావాలని చెప్పి అడిగినటువంటి నేపథ్యంలో నాటో దేశాలు అన్నీ కూడా దీనిలోంచి వైదొలిగాయి. ఈ యుద్ధంలోకి రాలేదు, ఈ యుద్ధంలోంచి వైదొలగడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలోనే ట్రంప్ కొన్ని కీలకమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. నాటో ఒక కాగితపు పులి అంటూ కూడా నాటోను ఉద్దేశించి మాట్లాడారు. అంటే ఒక పవర్ లేనటువంటి పులి కాగితం వరకే పరిమితం అవుతుంది, ఎవరు ధైర్యం చేయట్లేదు, ముందుకు రావట్లేదు అని మాట్లాడుతూనే ఆయన ఇందులోంచి తప్పుకుంటామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. గత 20 గంటల కిందనే, అంటే నిన్ననే అమెరికాకు సంబంధించినటువంటి విదేశాంగ కార్యదర్శి నాటోకు సంబంధించినటువంటి విషయంలో మేము ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పినా కానీ, సో ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నటువంటి అంశాన్ని చూస్తే కనుక ఇక నాటో నుంచి వైదొలగడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. నాటో పైన పెద్దగా నాకు అభిప్రాయం ఏం లేదు, నాకున్నటువంటి అభిప్రాయమే రష్యా అధ్యక్షుడు పుతిన్కు కూడా ఉందనే నేను భావిస్తున్నాను అంటూ రష్యాను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేశాడు. వాస్తవానికి నాటో దేశాల్లో అమెరికానే పవర్ఫుల్ అని చెప్పాలి. అమెరికా డిఫెన్స్ సిస్టమే మిగతా నాటో దేశాలన్నిటిని కూడా కాపాడుతున్నాయి. సో అట్లాంటిది నాటో కూటమి నుంచి అమెరికా వైదొలిగితే ఇటు మిగతా ఆ దేశాలన్నిటికీ కూడా ఒక కెప్టెన్సీ పోతుందనే చెప్పాలి. అంటే పొద్దున అమెరికాకు కూడా ఇది నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ సెనెట్ దీనికి అంగీకారం తెలిపితేనే నాటో నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి విషయం చూస్తే మాత్రం నేను ఎప్పుడూ అన్ని దేశాలకు అండగా ఉంటాను, నాటో దేశాలకు నేను అండగా ఉంటాను, అట్లాంటిది నా విషయంలో మాత్రం నాటో దేశాలు ముందుకు రావడం లేదు, ఎవరు నిలబడడం లేదు అండగా అంటూ ఒక రకమైనటువంటి అంటే ఒక పవర్ లేని దేశం నాటో కూటమి అంటూ కూడా నాటో పైన మాట్లాడుతూ గతంలో అమెరికా సహాయం చేసినటువంటి ఉక్రెయిన్ను కూడా ఆయన మాట్లాడడం జరిగింది. గతంలో ఉక్రెయిన్కు సహాయం చేస్తే సో ఇప్పుడు ఉక్రెయిన్ కూడా చేతులు ఎత్తేసింది, ఉక్రెయిన్ కూడా అమెరికాకి మద్దతుగా నిలబడలేదంటూ కూడా, అది కూడా అమెరికాకి మద్దతు ఇవ్వట్లేదంటూ కూడా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత కీలకంగానే ఉన్నాయని చెప్పాలి. ఇరాన్ పైన యుద్ధానికి నాటో దేశాలన్నీ కూడా నిరాకరించడం జరిగింది. సో నిరాకరించినటువంటి క్రమంలో ఆ దేశాలతో ఇక సంబంధాలు తెంపుకొని ఒంటరిగానే ఉంటాం, బయటకు వస్తాం అన్నటువంటి ఉద్దేశంతో ట్రంప్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు నాటో గురించి చేయడం జరిగింది. ట్రంప్ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అండ్ నాటో కూటమిలోంచి ఒకవేళ బయటకు వస్తే కనుక మిగతా దేశాలకు బలం చాలా వరకు తగ్గిపోతుంది, కొంత డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, వరల్డ్ ఎకనామికల్ దెబ్బ కూడా పడుతుందని చెప్పాలి. తో పాటు స్టాక్ మార్కెట్లో కూడా కుదేలయ్యేటువంటి అవకాశం చాలా భారీగా ఉంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కూడా కూలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది నాటోలోంచి అమెరికా బయటకు వస్తే కనుక. చూడాలి, 2-3 రోజుల్లో యుద్ధం ముగిస్తూ ఉంటున్నారు. హర్మూజ్ జలసంధిని ఖచ్చితంగా తిరిగి ఓపెన్ చేస్తాం, మేము ఓపెన్ చేస్తామని మాట్లాడుతున్నారు. అంటే ఒక భూతల యుద్ధానికి ట్రంప్ దిగుతున్నట్టుగా తెలుస్తుంది. బట్ నాటో దేశాలు సైనిక సహాయం, యుద్ధ నౌకల్ని పంపకపోతే ట్రంప్ ముందుకు ఎట్లా వెళ్తారన్నది చూడాలి. ఎందుకంటే ట్రంప్ డిఫెన్స్ సిస్టమ్ తోటే నాటో దేశాలు ఎంతో కొంత ధైర్యంగా ఉన్నాయి. ఇక అంశం అట్లా ఉంటే కనుక ఇరాన్ కూడా అంతే తీవ్ర స్థాయిలో వార్నింగ్లు ఇస్తోంది. ఏవైతే ఒకవేళ హర్మూజ్ జలసంధి వైపు కానీ లేదంటే ఇరాన్లో మళ్ళీ ఏమైనా అటాకులు చేస్తే అమెరికాకు చెందినటువంటి 18 ఐటీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, యాపిల్ కానీ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా మేము టార్గెట్ చేస్తాం, వాటన్నింటిని కూడా ఖచ్చితంగా వాటిపైన మేము దాడులకు దిగుతామంటూ కూడా ఇప్పటికే ఐఆర్జీసీ
చాలా కీలకమైనటువంటి హెచ్చరిక వేయడం జరిగింది. కీలకమైనటువంటి టెక్నాలజీ కానీ లేదంటే పారిశ్రామిక కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా మీరు టార్గెట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో వాళ్ళు పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. మైక్రోసాఫ్ట్ని, గూగుల్ని, యాపిల్ని, ఇంటెల్, ఐబిఎం, టెస్లాతో పాటు బోయింగ్తో సహా 18 కంపెనీల పేర్లను తీసుకుంటూ వాటి కార్యకలాపాలు పూర్తిగా దెబ్బతీస్తాం, వాటిని టార్గెట్ చేస్తూ మేము వాటిపైన అటాక్ చేస్తామంటూ కూడా ఈరోజు అంటే భారత కాలమానం ప్రకారం ఈరోజు ఇరాన్ చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ యుద్ధం మాత్రం చాలా తీవ్రతరంగా ఉండేటువంటి పరిస్థితులు మాత్రం కనిపిస్తోంది. సో ఇక్కడ నుంచి అంటే అమెరికా ఏమాత్రం దుందురుకు చర్యలు చేసినా ఇరాన్ ఖచ్చితంగా యుద్ధాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాం, మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలేటి పరిస్థితి లేదు. ఏఐ కంపెనీలు, ఐసిటీ లాంటి కంపెనీలను టార్గెట్ చేస్తాం. మా ప్రధానమైనటువంటి టార్గెట్లు మొత్తం కూడా ఈ సంస్థలే, ఇవి మేము ఒక చట్టబద్ధమైనటువంటి లక్ష్యాలుగా చేసుకొని వీటిని టార్గెట్ చేస్తాం. వాటిని కాపాడుకోవడం కోసం ప్రభుత్వాలు మీరు కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఏమైతే ఉంటుంది. మోర్ ఓవర్ వీటిల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీలను మేము ఎట్లాగూ ఖచ్చితంగా టార్గెట్ చేస్తాం, వాటిపైన బాంబులు వేస్తాం. అందులో పనిచేసేటువంటి ఉద్యోగులు ఇక్కడి నుంచి రావద్దు, ఆ కంపెనీలకు పోవద్దు, పోయి ప్రాణాలు కోల్పోవద్దు అంటూ కూడా ఐఆర్జీసీ ఇప్పటికే లెటర్లో ఖచ్చితంగా చెప్పడం జరిగింది. సో ట్రంప్ వర్సెస్ ఇరాన్ యుద్ధం ఎక్కడ తగ్గట్లేదు. ఎవరికి వారు మేమే గెలుస్తామని ప్రకటిస్తున్నా కానీ ఇదంతా ట్రంప్ మేకపోతు గాంభీర్యం బయటకు వస్తోంది. ఇరాన్తో ఒక అంటే నైతికత, నీతి లేని యుద్ధం చేస్తున్నటువంటి విషయం ప్రపంచ దేశాలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి, ఎందుకంటే నాటో కూటమి రావట్లేదు కాబట్టి. సో ఈ అంశం అట్లా ఉంటే కనుక ఇప్పటికి దీనికి సంబంధించి ట్రంప్కు మద్దతుగా బ్రిటన్ కొంతవరకు ముందుకొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే అక్కడటువంటి ఈ స్థావరాలు ఏవైతే ఉన్నాయో, యుద్ధ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాడుకోవడానికి ఇబ్బంది ఏమి లేదని చెప్పినా కానీ సో సైనిక హెల్ప్ మాత్రం ఉండదు. సో సైనికులకు సంబంధించినటువంటి విషయంలో కానీ డిఫెన్స్ సంబంధించినటువంటి విషయంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో యుద్ధంలో పాల్గొనేటువంటి పరిస్థితి లేదంటూ కూడా బ్రిటన్ ఇప్పటికే ఒక షాకింగ్ కామెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే పశ్చిమాసియాతో యుద్ధానికి మాకు ఏం సంబంధం లేదు, మాకు మా బ్రిటన్ ప్రజల శ్రేయస్సే ముఖ్యం అంటూ కూడా ఇప్పటికే బ్రిటన్ దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా ట్రంప్ విషయంలో ఇవ్వడం జరిగింది. కావాలంటే ఈ హర్మూజ్ సంక్షోభం ఏదైతే ఉందో ఈ సంక్షోభాన్ని నివారించడానికి మేము మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు వస్తామంటూ కూడా ఇప్పటికే బ్రిటన్ కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో ఇరాన్ కూడా ఏదైతే స్టార్ స్పేస్ ఉంటుందో దాన్ని మేము అటాక్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే అమెరికా ఈ ఏదైతే అంతరిక్ష ప్రయోగశాల ఉందో, అంతరిక్ష కేంద్రం ఉంటుందో, సో ఆ రాకెట్ స్థావరం ఏదైతే ఉంటుందో స్టార్ స్పేస్, సో దాన్ని కూడా మేము ఖచ్చితంగా టార్గెట్ చేస్తామంటూ కూడా ఇప్పటికే చాలా కీలకమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ మాత్రం తగ్గట్లేదు, మేము టార్గెట్లు చెప్పి కొడతాం, ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఆ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. సో హర్మూజ్ని ఎట్టి పరిస్థితుల్లో మేము టేక్ ఓవర్ చేసుకుంటామని చెప్పేసి ట్రంప్ చెప్తున్నా కానీ దానికి సంబంధించినటువంటి అంటే ఒక ప్రణాళిక మాత్రం ఇప్పటివరకు ట్రంప్ దగ్గర ఏం కనిపిస్తలేదనే చెప్పాలి. సో ఇటు ట్రంప్ మొండితనం అట్లాగే ఉంది, ఇరాన్ తెగింపు కూడా అట్లానే ఉంది. సో ఈ రెండింటి మధ్యలో వార్ మాత్రం చాలా సీరియస్గానే నడుస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో అటు బ్రిటన్ మా ప్రజల శ్రేయస్సే ముఖ్యం అని చెప్పేసి ప్రకటించడం, ఇటు ఇరాన్ 18 ఐటీ కంపెనీలను మేము టార్గెట్ చేస్తాం, వాటిపైన బాంబులు వేస్తాం, ప్రజలు ఎవరు ఎంప్లాయీస్ వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికే ఐఆర్జీసీ లేఖ రిలీజ్ చేయడం. ఇంకోవైపు ఇరాన్ ఏదైతే ఈ స్టార్లింక్ ఉందో ఇంటర్నెట్ సర్వీస్, ఎలన్ మస్క్ సంబంధించినటువంటి శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్లింక్ కూడా, సో దాన్ని కూడా మేము లక్ష్యంగా చేసుకుంటాం, దాన్ని కూడా మేము పేల్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సో బహ్రెయిన్ కానీ, కువైట్ కానీ, యూఏ లాంటి గల్ఫ్ దేశాల్లో కూడా స్టార్లింక్ ఉనికి ఉంది. సో వీటికి సంబంధించినటువంటి ఆ లింక్స్ అన్నిటిని కూడా మేము పేల్ చేస్తామంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. సో ప్రపంచంలో చాలామంది ఇంటర్నెట్ సేవల కోసం స్టార్లింక్ను ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ఆయా దేశాల్లో. సో వాటిని కూడా మీ స్థావరాలను ఇప్పటికే లక్ష్యంగా చేసుకుంటూ ఉన్నారు. ఆయా దేశాల్లో ఉన్నటువంటి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా కార్యాలయాలన్నిటిపైన ఇప్పటికే దాడులు చేశారు, వాటిని ధ్వంసం చేశారు. సో యుద్ధం ఇరాన్ వర్సెస్ అమెరికా లాగా మారిపోయింది. దట్స్ ఆల్. సో ప్రస్తుతానికైతే ఇది అప్డేట్ మౌనిక. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.